హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం SA1కి సంబంధించి 8th క్లాస్ మ్యాథ్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ఇందులో నేను కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. ఇవే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకొని వెళ్తే మీకు సరిపడవు. కాకపోతే ఈ మోడల్ అయితే కంపల్సరీ చేయండి. చూడండి ఇలా ఉంది అక్కడ. ఈ మోడల్ అయితే చేయండి, చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు నేను ఒక 2 మోడల్ పేపర్స్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను. ఆ 2 మోడల్ పేపర్స్ ప్లస్ ఇవి మీరు చేసినట్లయితే చాలా వరకు మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే మీకు ఈ క్వశ్చన్స్ యొక్క PDF కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా. HR మ్యాథ్స్ ఫర్ 6th to 9th అని ఉంటుంది చూడండి. 6th to 9th కానీ HR మ్యాథ్స్ ఫర్ ఆల్ కానీ ఈ 2 గ్రూపుల్లో ఏదో గ్రూప్లో జాయిన్ అయినట్లయితే, మెయిన్గా 6th to 9th గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఈ PDF అనేది అందులో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మోర్ అనే దానిపైన క్లిక్ చేసి స్క్రోల్ చేయండి, క్రిందన ఉంటాయి లింక్స్. ఫస్ట్ 10th క్లాస్ ఉంటుంది, ఆ తర్వాత క్రిందన 6th to 9th అనేది ఉంటుంది. దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో క్వశ్చన్స్ ఇక్కడ చూడండి, స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మీరు ఈ మోడల్ చూడాలమ్మా. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 12.25 అని ఉందా? ఇక్కడ 12.25 అనగా 6.25 రావచ్చు. అంటే అలా అనమాట. ఏదైనా మోడల్ అనేది చూడాలి, ప్రతి దానికి మోడల్ చూడాలి. అలాగే ఇక్కడ క్వశ్చన్ ఉంది చూడండి, ఇది ప్యారలగ్రామ్, దాని ఫైండ్ X అని. ఇలాగే డైరెక్ట్గా ఇవ్వాలని రూల్ లేదు. చూసుకోండి ఇందులో 99% క్వశ్చన్ సింప్లిఫై చేయడంలో ఈ మోడల్లో ఒకటి ఉంటుందమ్మా. అలాగే గ్రాఫ్, పై చార్ట్ షోయింగ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు పై చార్ట్ కానీ బార్ గ్రాఫ్ కానీ మీకు ఏదైనా గ్రాఫ్ 100కి 100% ఒక గ్రాఫ్ అడుగుతాడు, చూసుకోండి. తర్వాత ప్రాబబిలిటీ సంబంధించి క్వశ్చన్స్ తక్కువ ఉన్నాయి. అందులో మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, CISI. సో ఈ మోడల్లో మీరు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా 2 మోడల్ పేపర్స్ అయితే పెడతాను. ఆ మోడల్ పేపర్స్ మీకు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఉంచండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి అమ్మా. ఎంత ఎక్కువ లైక్స్ వస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అలాగే యూట్యూబ్ కూడా సజెస్ట్ చేస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.